వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్లో దుష్ట పాలనకు చరమ గీతం పాడి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పాలన అందివ్వడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగల పాదయాత్ర ముగింపు సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంచెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 100 కార్లతో ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి బాబీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలనకు సాగుతుందని, ప్రజలకు నరక యాతన చూపిస్తున్న ఈ దుష్ట వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజాపాలన అందించే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో నారా లోకేష్ రాష్ట్రంలో 226 రోజులుగా 97 నియోజకవర్గాల్లో 2100 గ్రామాలలో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేడు పాదయాత్ర ముగింపు సభ విశాఖపట్నంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నుంచి ఈరోజు యువగలం ముగింపు విజయోత్సవ యాత్రకి మరి యువత అందరూ మరి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా భారీగా తరలి వెళ్తున్నాం నా ఆధ్వర్యంలో. మరి ఈరోజు నారా లోకేష్ బాబు గారు మరి ఈ పాదయాత్రలో ఎంతో కోట్ల మంది ప్రజలు కష్టాలు చూశారు, కన్నీళ్ళు చూశారు. వాళ్ళకి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి మరి ముందడిగేశారు. ఈ వైసీపీ దురంగత పాలనకు మరి అడ్డుగా నిలిచి మరి ఆయన పాదయాత్రలో ముందుకు దూసుకుంటూ వెళ్ళారు. మరి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా మరి ఈ పాదయాత్రని విజయవంతం చేసేంత వరకు ఆయన అహర్నిశలో శ్రమించి 3132 కిలోమీటర్లు ఈరోజు ఆయన పాదయాత్ర చేసి 226 రోజుల పాటు కొనసాగి మరి 2100 గ్రామాలను సందర్శించి ఈరోజు 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి ఈరోజు విశాఖపట్నంలో మరి ముగింపు యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒకే వేదిక మీద మరి ఈరోజు మరి సందర్శిస్తున్నారు అందరినీ. ఇది ఒక విజయోత్సవ ర్యాలీయే కాదు, ఈరోజు ఎన్నికల శంఖారావం కూడా కాదని చెప్తున్నాం. వైసీపీ అరాచక పాలనకి ఈ రోజుతో ముగింపు యాత్ర జరుగుతుంది. దీనికి మా నారా లోకేష్ బాబు గారు మరి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. విమర్శల స్థాయి నుంచి